డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పింది వృషణాలు బయట ఉండాలా, అదే రకంగా ఏదైతే పురుషాంగానికి చివరన మూత్రం పోసే ద్వారం ఉండాలా, పురుషాంగం సైజు నార్మల్గా ఉండాలి. ఇవి మనం చూసుకోవాలి, తల్లిదండ్రులు కానీ లేదా ఫస్ట్ డాక్టర్ కానీ చూసుకోవాల్సిన అవసరం. మనం వృషణాల విషయానికి వస్తే వృషణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వృషణాలు ఏం చేస్తాయి? సో సాధారణంగా మనం చలి వాతావరణంలో దగ్గరికి ముడుచుకుపోవడం, వేడి వాతావరణంలో కిందికి జరుగుతూ ఉంటుంది కదా, అసలు ఇది ఎందుకు? నవీన్ గారికి అన్ని ఇంటర్వ్యూస్ చేసి ప్రతి దాంట్లో బాగా డెప్త్ చూడండి, ఆయన్నే చెప్పేసి నాకంటే ఉంది సార్, వింటర్లో అయితే ముడుచుకొని పోతాయి అంటే ఇది ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ ఉంటేనే ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అండి. కరెక్ట్ మీరు చెప్పినది. జనరల్గా ఏమవుతాయంటే టెస్టీస్ చుట్టూ క్రీమాస్టర్ మజిల్ ఉంటుంది, అంటే కంట్రాక్షన్స్. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బైసెప్స్ ఉంటుందా, మీరు బాగా చేసేటప్పుడు కంట్రాక్షన్ రిలాక్సేషన్ అట్లా టెస్టీస్ చుట్టూ ఇన్వాలంటరీ మజిల్, అది మీ కంట్రోల్ ఉంటుంది, దానంతట అదే ముడుచుకుంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది, క్రీమాస్టర్ మజిల్ అని. టెంపరేచర్ ఎప్పుడైతే బయట ఎక్కువ ఉంటుందో చెప్పానుగా, ఎక్కువ టెంపరేచర్ ఉంటే టెస్టీస్ ఉండవు, వాటికి కావాల్సిన టెంపరేచర్ కరెక్ట్గా ఉండే దాని దగ్గరికి వెళ్తాయి. ఎక్కువ చలిగా ఉండే ప్రదేశంలో ఉన్నారు, ఎగ్జాంపుల్ ఉదయం పూట ఏసీలో 16 degreesలో పడుకున్నారు, పొద్దున్న చూస్తే సార్ ఏం సార్ ఆడిపోయినాయి సార్, నా 2 గోలికాయలు పోయి. చాలామంది కామన్ సార్ ఏంటి సార్ లేవు సార్, ఎక్కడిపోయినాయి సార్, మావాడు పొద్దు నుంచి టెన్షన్ పడుతున్నా. అది కామన్. ఎందుకు కామన్ అంటే క్రీమాస్టర్ మజిల్ కంట్రాక్షన్ మీరు అన్నట్టు అలా బాడీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే బాడీలో టెంపరేచర్ చలి ఉంది కదా, బాగా కొంచెము ఉంటే బాగుంటుంది. బాగా ఎండకు అంటే ఇప్పుడు సమ్మర్ అనుకోండి, 9-10 తర్వాత సార్ ఏమో తెలియదు సార్, పొద్దునంతా బాగున్నా సార్ మధ్యాహ్నము యూరిన్ పోతా సార్, ఇంకా కొద్దిసేపు ఉంటే కింది పడిపోతాయేమో అని మొత్తము సాగింగ్ అయిపోయినట్టు 2 కిందికి వచ్చింటాయి సార్ అంటారు. అది కూడా భయాందోళన కాదు. మీకు టెంపరేచర్ బయట బాడీలో ఎక్కువగా ఉందిగా, హీటు అమ్మో ఎక్కువ ఉందనేసి టెస్టీస్ ఆ క్రీమాస్టర్ మధ్య రిలాక్స్ అవుతుంది, సో కిందికి వస్తాయి. ఈ 2 కూడా కంప్లీట్లీ నార్మల్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఈ సెకండ్ పార్ట్ ఏదంటే, సార్ 2 నా బ్యాగ్స్ అంతా కిందికి ఇంకా ఏమో సార్ ఎప్పుడు ఊడిపోతాయి అన్నట్లు అంతా లూజ్ అయిపోయి, ఏం సార్ ఈ స్కిన్నేనా సార్ ఇంత లూజ్ అయిపోయింది సార్. అది క్రీమాస్టర్ మజిల్ రిలాక్సేషన్ కంట్రాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముమ్మాటికి ఇది నార్మల్ ప్రక్రియ. కానీ ఏదైనా అబ్నార్మాలిటీ, ఓవర్ యాక్టివ్ క్రీమాస్టర్ ఎప్పుడు పైకే ఉంటాయి కొందరికి. ఎందుకు అంటేను క్రీమాస్టిక్ మజిల్ ఓవర్ యాక్టివిటీ ఉందనుకోండి, అప్పుడు ఉండొచ్చు, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకే టెంపరేచర్ ఉన్నప్పుడు వీళ్ళకు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గి ఫ్యూచర్లో పిల్లల గురించి ఇష్యూ రావచ్చు. అదర్వైజ్ క్రీమాస్టర్ మజిల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ మాత్రమే పైకి వెళ్ళడము కిందికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే వాటి యొక్క సైజు ఒకటి కిందికి ఒకటి పైకి ఉండడం నార్మల్. 80% కేసెస్లో లెఫ్ట్ సైడ్ టెస్టిస్ కిందికి ఉంటుంది. అంటే 100 మందిని తీసుకున్నారు అబ్బాయిలను, 80 మెంబర్స్కి ఏమో లెఫ్ట్ కిందికి ఉంటుంది, 20 మెంబర్స్కి ఏమో రైట్ కిందికి ఉంటుంది. ఇది మనం చెప్పడం కాదు, ఎక్స్క్లూసివ్ అధ్యయనం చేసిన తర్వాత చెప్పినది. సార్ నాకు ఈక్వల్గా లేవు సార్, రావడమే ఏమ్మా ఏంటి ప్రాబ్లం సార్, ఈక్వల్గా లేవు సార్. నేను ఈక్వల్గా లేవంటే ఏమి ఈక్వల్ లేవు ఏదో అనుకునేవాడిని. తర్వాత అర్థమైందా మనవాడు టెస్టిస్ గురించి, సార్ ఈక్వల్గా లేవు సార్, సమానంగా లేవు సార్, కష్టం లేదు సార్ నాతో, ఇంకా పెళ్ళికి లేదు కదా సార్. నేను బాబు సమానంగా లేవు, నీకు సైజ్ బాగుందా, పర్ఫెక్ట్ ఉంది సార్, లెఫ్ట్ సార్ కిందికి ఉంటుంది సార్, రైట్ కొంచెం, మరి ఎప్పుడు ఇట్లే ఉంటుందా మారుతూ ఉంటుందా, పొద్దున పూట ఎప్పుడో 2 పైకి పోయినట్టు ఉంటాయి సార్, మళ్ళీ 10-10:30 నుంచి మళ్ళీ లెఫ్ట్ కిందికి వస్తుంది సార్. ఏమో లేదు సార్, ఎవరో ఒక అబ్బాయి చేతబడి చేసినాడు సార్ నాకు, సార్ నేను అంగం పెద్దగా ఉంది యూరిన్ పోస్తుంటే చూసినాను, నాయలు ఎట్లుందో చూస్తలేని కథ అని చేతబడి. అందుకే సార్ ఆ రోజు నుంచే సార్ ఇది కిందికి అయిపోయింది పైకి అయిపోయింది, ఇంకా పెళ్ళి కూడా కష్టం లేదు సార్. ఇది నిజం కాదు, వాస్తవం కాదు. 80% అబ్బాయిలకు లెఫ్ట్ సైడ్ టెస్టిస్ కిందికే ఉంటుంది. ఇందులో దయచేసి అపోహ ఉంటే అసలు మైండ్లో తీసేయండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, సరే సార్ చెప్పినారు అయినా నీకేదో చిన్నపాటి అనుమానం ఉంది, ఒక్కసారి వచ్చి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫేస్ మీదనో చేయి మీద చిన్న ప్రాబ్లం, ఏమండి నవీన్ గారు ఏంటి ఆ చేయి మీద పెద్ద గడ్డు ఉన్నట్టుంది, నేను అడగగలను, మీరు కూడా ఏదో ఓకే అంటారు. కానీ ఇవి ప్రైవసీ పార్ట్స్ కదా, మనం ఎంత బాగుందనుకున్నా చిన్నపాటి అనుమానం ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి వచ్చారనుకోండి, మనం చిన్న క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, అరే నాన్న ఇది చక్కగా ఉంది, ఏ ఇబ్బంది లేదు, నీకు ఇంకా అనుమానం ఉందా, చిన్న స్కాన్ కూడా చేసి కరెక్ట్ చెప్పినాడు సార్, మీరు బాగుందన్నారు, ఓకే స్కాన్లో కూడా మన వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది వెంటనే. చిన్నపాటి ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, సార్ చెప్పేసినారుగా, ఇది కూడా స్కాన్ బాగుంది సార్, డన్ సార్, ఓకే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా అబ్బాయి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటాడు, ఏముంటుందండి పాపం ఎప్పుడు చదువుకోవడం లేదా టీ అలా ఫ్రెండ్స్తో కలవడం, మళ్ళీ వచ్చి కూర్చొని చదవడం, ఇదే ఉంటుంది. 1 ఇయర్కి ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి ఇది
సడన్గా ఎప్పుడో ఒకసారి ఏదో ఇట్లా సెటిల్ చేసుకునేటప్పుడు ఏదో పెయిన్ ఉన్నట్టు ఇదేదో కిందికి పోయినట్టు అలా మనసు వచ్చి డైవర్ట్ అవుతూ ఉంటారు. ఇది కూడా చాలా మందిని చూశాను సార్. చదవలేకపోతున్నాను సార్. సార్ 1 మార్కులో పోయింది, ఈసారి 1 మార్క్ కొట్టేస్తావాలేమంటే లేదు సార్ ఈసారి 5 మార్కులు ఎందుకు పోయిందంటే నా మనసు అంతా దీని మీదే ఉంది సార్, ఇదేదో పొజిషన్ సార్, ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. అటువంటి వాళ్ళకు ఈ ధైర్యం చెప్పి స్కాన్ చేసిన తర్వాత సార్ ఇంకా చెప్పేశారుగా, వాళ్ళు వచ్చి స్వీట్ బాక్సులతో వచ్చిన వాళ్ళు 60% అండి. సార్ మీరు ఆ రోజు ఏదో చిన్న ధైర్యం చెప్పారు సార్, ఆ వీడియోలో చూసి ఒకసారి కలిసిపోదామని, ఒక్క కన్సల్టేషన్తో ఈరోజు నా పొజిషన్ ఇది సార్, ఐఎమ్ హ్యాపీ సార్, పెళ్లి చేసుకోబోతున్నాను, సరదాగా వచ్చి కార్డు ఇచ్చిపోదాం. సో చాలా చిన్న ఇష్యూసే, బట్ దట్ మేక్స్ వెరీ మచ్. ఎంత డిఫరెన్స్ చూడండి, 2 సంవత్సరాలు వేస్ట్, ఈరోజు మంచి పొజిషన్, కానీ 2 years వేస్ట్ అయిందిగా. ప్రైవసీ ఇష్యూస్ను నోబడీ వాంట్స్ టు ఎక్స్పోజ్. అటువంటి మీరు ధైర్యంగా ముందుకెళ్ళి చెప్పగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.